హాయ్ గైస్, వెల్కమ్ టు కిటీ లాక్స్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఈరోజు మేమైతే మా దగ్గరలో ఉన్న మూవీ థియేటర్కి వెళ్తున్నాం. ఈరోజు సండే కదా, మన నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ రిలీజ్ అయిందని చెప్పేసి నేను మా రూమ్లో ఫ్రెండ్స్ అందరం కలిసి బయలుదేరుతున్నాం అనమాట. అదండి, మూవీకి మీరు కూడా చూస్తే ఇక్కడే మాకు దగ్గరలోనే ఉంటుంది, ఇది వాకబుల్ డిస్టెన్స్లోనే. అక్కడికి వెళ్ళేసి ఒకసారి మూవీ చూసేసుకొని దారి మధ్యలో ఏమేమి ఉంటుందో మొత్తం చూపించుకొని అసలు మూవీ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసిన తర్వాత చెప్తారనమాట. పదండి, మాతో పాటు మీరు కూడా వచ్చేది. మేమైతే థియేటర్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా స్క్రీన్లో, ఇవన్నీ ఇప్పుడు ఈ థియేటర్లో రన్ అవుతూ ఉన్నాయి. మేమైతే డాకు మహారాజ్కి అయితే టికెట్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే సీటింగ్ మనకు కావాల్సింది మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆప్షన్ అయితే మనకి ఇస్తారనమాట. సీట్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అయితే చేసేసాం. ఒక్కొక్క టికెట్ కాస్ట్ 42 దిరం పడింది అనమాట. మేము 3 టికెట్లు కొంటే ఒక టికెట్ ఫ్రీ ఇచ్చేసారు. ఇక్కడ మన డాకు మహారాజ్ అయితే స్క్రీన్ నెంబర్ 4లో ఆడుతుంది. ఇప్పుడు మేమైతే హాల్లోకి వెళ్తున్నాం. మూవీ అయితే అయిపోయింది. మూవీ ఎలా ఉంది ఏంటనే దాని గురించి ఇక్కడికంటే నేను రూమ్కి వెళ్ళి ఒక్కసారి మీకు అందరికీ చెప్పేస్తాను. అన్నిటికంటే ముందుగా మీ అందరికీ జై బాలయ్య. ఈరోజు మన బాలయ్య బాబు గారి సినిమా రిలీజ్ అయిపోయింది కదా, డాకు మహారాజ్. ఇప్పుడే మేము మూవీకి అయితే వెళ్ళేసి వచ్చేసామన్నమాట. నాకు తెలిసి మీరు కూడా మీ అందరు చూస్తుంటారనమాట. బాలయ్య అభిమానులు ఎవరైతే మాత్రం సంక్రాంతికి అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అంత క్లాస్గా మాస్గా ఉందన్నమాట సినిమా అయితే మాత్రం. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే మూవీ. యాక్చువల్గా మూవీకి మెయిన్ వచ్చేటప్పటికి ఏంటంటే మ్యూజిక్. ఆ మ్యూజిక్ తమన్ గారు కొట్టిన మ్యూజిక్ అయితే మాత్రం పిచ్చెక్కేసేసింది. యాక్చువల్గా ఫోన్లో అయితే అంత ఫీల్ రాకపోవచ్చు నాకు తెలిసి. అయితే థియేటర్లో అయితే చాలా బాగుంది అనిపించింది. ఇంకోటి వచ్చేటప్పటికి ఏంటంటే మన బాలయ్య బాబు గారు మెయిన్ ఎజెండా వచ్చేటప్పటికి ఏంటంటే తాను ఏదైనా అనుకుంటే చెయ్యాలి అనేది నిజ జీవితంలో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే యాజ్ ఇట్ ఈస్గా మూవీలో కూడా పెట్టేశారు అనమాట. మూవీ అయితే మాత్రం చింపేశారు. అసలు చాలా బాగా నచ్చేసింది. మీరు కూడా ఇప్పటి వరకు ఎవరైతే ఇంకా మూవీని చూడలేదో ఈ సంక్రాంతికి మీ ఫ్యామిలీతో మీ అందరు కలిసి చక్కగా విజిట్ చేయండి. అస్సలైతే మాత్రం చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే మన ఎక్కడికి వెళ్ళా కానీ బాలయ్య బాబు గారి స్లోగన్స్ అయితే మాత్రం అసలు పెరుగుతున్నాయే తప్ప తగ్గటం లేదనమాట. రీసెంట్గా నేను ఒకటి చేసింది ఏంటంటే ChatGPTలో మీరు ఎవరైతే ChatGPT యూజ్ చేస్తారు, సేమ్ లైక్ క్రోమ్ లాగానే ఉంటుంది అనమాట. అది కూడా ChatGPTలో బాలయ్య బాబు స్లోగన్స్ అని కొట్టేసేయండి. కొత్తగా ఇంకా కొన్ని యాడ్ అయిపోయాయి అనమాట. మనం నార్మల్గా ఉంటాయి కదా కోకోకోలా, పెప్సీ, అవన్నీ అయిపోతే ఇప్పుడు కొత్తగా ఇంకా ట్రెండింగ్లోకి వచ్చినాయి. అవి చెప్పడం కాదు కానీ మీరు ఒకసారి ChatGPT కనుక యూజ్ చేస్తుంటే ఒకసారి చూడండి. చాలా మంచిగా అనిపిస్తాయి అనమాట. అలాగే మీకు మీ యొక్క కుటుంబ సభ్యులకి మన కిటీ లాక్స్ ఫ్యామిలీ సభ్యులు అందరికీ హ్యాపీ పొంగల్. ప్రతి సంవత్సరం ఇలాగే మీరు సంతోషంగా ఈ యొక్క పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కృష్ణ.